పిల్లలు రాయండి, నేను వస్తున్నా. నీకు రాయమని చెప్తే పలక మీద గడ్డి నడుస్తున్నావు. మంచి కూర్చోరానా మీరు ఇక్కడ కూర్చోనన్యా పలక పట్టుకొని ఇక్కడ దిద్దుకుంటా కూర్చోండి, నేను వస్తున్నా. మీరు ప్లేట్లలో మంచి కూర్చోండి. సైనా तुम्हारा तत्ती कहाँ है बेटा? कहाँ है बेटा? वहाँ है ना, वो तत्ती लेकर आओ. गुड गुड. ఆదిత్య సుధా మీ స్లేట్ పైన ఏముందో నేనేం పెట్టించిన? ఆదిత్య ఏం పెట్టించిన నాన్న చెప్పు చెప్పు. నేనేం పెట్టించిన? సరే వెరీ గుడ్. టీచర్ అన్నారా? ఎట్లా చెప్పాలి? మనం స్కూల్కి వచ్చినప్పుడు ఎవరిని ఎట్లా గౌరవించాలో నేర్చుకోవాలి. ఇప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు మనకు పాఠాలు చెప్పే గురువుని ఏమంటాము? టీచర్ అంటాం. ఏమంటాము? టీచర్ అమ్మ అంటాం. ఏమంటాము? అమ్మకు జై జై, నాన్నకు జై జై, చదువులు నేర్పే గురువుకు జై జై. అవునా? మరి అందరికి నమస్కారం పెడతాం కదా, పడం కానీ అట్లా మనము ఎక్కడ మన ఇంటి దగ్గర అమ్మ నాన్ననే అనాలి. స్కూల్లో ఉన్న గురువుని టీచర్ని ఏమనాలి? గురువు టీచర్ అనాలి. అవునా? నేను అట్లని పిలుస్తా అంటే మీరు అట్లా నేర్వరు కదా. టీచర్ లాగా టీచర్ ఉంటేనే మీరు నేర్వగలుగుతారు. అవునా? మీరు ఫస్ట్ మంచి కూర్చోండి. కపాన్ కూర్చోబెట్టి సైనాస్, నువ్వు మంచి కూర్చో సైనాస్. గుడ్ గుడ్, మంచి కూర్చో సైనాస్. వెరీ గుడ్. ఏమేమి రాసినావు ఒకసారి నీ స్లేట్ మీద ఉన్నాయి నాకు చెప్పు. ఏమేమి రాసినావో దగ్గర పెట్టుకొని ఏమేమి రాసినావో చెప్పు. ఆగు, వాడు చెప్తాడు. నోరున్నదా నీకు? ఫస్ట్ నుంచి చెప్పు. డి. ఈ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. బాయ్ తుమారా మంచి బాయ్. దీని 2 సార్లు రాసినావు కదా. ఈ స్లేట్ నీది కదా ఆదిత్య. ఇప్పుడు పెట్టించిన ఈ అక్షరాలు నువ్వే దిద్దాలి కదా. పక్కన దిద్దుతే ఏమొస్తాయి నీకు? నువ్వు దిద్దుతున్న వస్తాయి కదా. చెప్పనా? ఎవరు దిద్దాలి? నేను పెట్టించిన అక్షరాలు నేనేం పెట్టిస్తే దిద్దాలి కదా. నేను చెప్తా, నువ్వు దిద్దు. సరేనా? నీకేం పెట్టిస్తున్నా? ఏ దిద్దు ఆదిత్య అన్న. కానీ నువ్వేం చేస్తున్నావు? పెట్టించిన ఏ మీద పిచ్చి గీతలు వేస్తున్నావు. అట్లా వేయచ్చా? మణికంఠ గంట చిన్నగా ఉన్నాడు, వాడికి వరకు వస్తాయి కదా నాన్న. నీకు కూడా వస్తాయా? గుడ్ గుడ్. ఇది దిద్దు ఫస్ట్. దిద్దినాక నేను రాపిస్తా మళ్ళీ ఎన్ని రాస్తా. వెరీ గుడ్. నీవేమేమి రాసినావు? నువ్వు రైట్ ఏ బి నీకు వస్తాయా? రైట్ ఇది రామ్మా. సరే మనము తొందరగా రాసుకొని మంచిగా సంభాషణ అంటే దేని గురించి మాట్లాడుకోవాలి, ఈరోజు మీరేమేమి తిన్నారు అవన్నీ మాట్లాడుకోవాలి కదా. అది సంభాషించుకున్నాము. మళ్ళీ సంభాషించిన తర్వాత ఏం చేస్తున్నాము? ఏబిసిలు రాస్తున్నామా?
రాస్తున్నారు మీరు ఇప్పుడు? ఏబిసిడీలు అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి? స్టోరీ చెప్పుకోవాలి. స్టోరీ నిన్న మనము ఈ నెలకు మనము బంతి స్టోరీ 15 రోజులు బంతి స్టోరీ అయిపోతుంది. మీ అందరికి బంతి స్టోరీ వచ్చేసింది కదా. బంతి ఎగురుకుంటూ ఎగురుకుంటూ తన పేరు మర్చిపోయింది కదా. మర్చిపోయిందా? ఆడుతూ ఆడుతూ ఏం మర్చిపోయింది? మీరు ఏం మర్చిపోయింది? పేరు మర్చిపోయి బయటికి వెళ్ళి ఎవరినన్నా అడుగుదాం అనుకుంది. అప్పుడు తలుపుని అడిగింది. తలుపు ఏమో నాకు తెలియదు అంది. నల్లు దగ్గరికి వెళ్ళింది. నల్లు కూడా నాకు తెలియదు. పిల్లలు నాతో పాటు చెప్పండి ఎవరెవరికి ఎంత అర్థమైందో. బంతి ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఏం మర్చిపోయింది? మణికంట మణికంట నువ్వు మంచి కూర్చో. మణికంట ఇక్కడ రా. మణికంట బంతి ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఏం మర్చిపోయింది? వెరీ గుడ్. ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఏం మర్చిపోయింది? పేరు. మర్చిపోయి ఎంత ఆలోచిస్తుందా? ఆలోచిస్తుంది. అయినా పేరు గుర్తు రావట్లేదు. ఏం గుర్తు రావట్లేదు? ఏం గుర్తు రావచ్చు బిడ్డ? పేరు. ఆడుకుంటూ ఆడుకుంటూ పేరు మర్చిపోయింది కదా. ఎంత ఆలోచించినా నా పేరేంటి నా పేరేంటి అన్నా పేరు గుర్తు రావట్లేదు. నేను ఇంత అరుస్తూ చెప్తున్నా, మీరన్నా వింటున్నారా? మీకేమైంది సార్? ఏం మాట్లాడుతున్నావు మీ చెల్లెలతో? ఏం మర్చిపోయింది? బంతి మర్చిపోయి ఎవరి దగ్గర పోయింది? బంతి పేరు మర్చిపోయింది. బయటికి వెళ్తుందా? ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎవరి దగ్గరికి వెళ్ళింది? బంతి ఎగురుకుంటూ తన పేరు మర్చిపోయింది. మర్చిపోయి ఆలోచించిన పేరు గుర్తు రాలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళింది అప్పుడు? తలుపు దగ్గరికి. మళ్ళీ బంతి దగ్గరికి ఎట్లా పోతావు చెప్పమ్మా? మహేరా దగ్గరికి ఎట్లా పోతావు చెప్పు? నువ్వే మహేరా. నీ దగ్గరికి మళ్ళీ నీ దగ్గరికి నువ్వే పోతావు చెప్పు. అందుకే కథ చెప్పేటప్పుడు ఏమన్నా టీచర్ చెప్పేటప్పుడు వినాలే అని చెప్తారు. ముచ్చటే ముచ్చట పక్కన ఏదేదో ఓట్ చేసినట్టు. ఒరే సాత్వికు లేవురా, బయట లేవురా. బంతి ఏం మర్చిపోయింది బిడ్డ? కథ మర్చిపోయినది. బంతి మొత్తం కథనే మర్చిపోయిందరా. బంతి ఏం మర్చిపోయింది? ఏంటిదా? పేరు మర్చిపోయిందా? క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టండి. మణికంట మణి నువ్వు చాలా ఫాస్ట్ నువ్వు మణి. బంతి పేరు మర్చిపోయి ఎవరి దగ్గరికి పోయింది? ఇంటి ముందర ఉన్న తలుపు దగ్గర పోరా. ఎవరి దగ్గరికి పోయింది ఫస్ట్? తలుపు దగ్గరికి. మంచి కూర్చున్నాను. నోట్ అది పెట్టకు. తలుపు దగ్గరికి పోయిందా? పోయి ఏమంది నాన్న? అన్నప్పుడు ఏమంది? తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళింది? నల్లా. ఎవరి దగ్గరికి వెళ్ళింది? నల్ల ఏమంటుంది మరి? అప్పుడు ఎవరి దగ్గరికి పోయింది? చీపురు ఏమంది? అప్పుడు ఏమంది చీపురు? ఎవరి దగ్గరికి పోయింది మళ్ళీ? బ్యాట్ దగ్గరికి పోయి ఏం అడిగింది? బ్యాట్ బ్యాట్ నా పేరు చెప్పవా అన్నప్పుడు బ్యాట్ ఏం చేసింది?
నవ్వింది. నవ్విందా? ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? నీ పేరు, నా పేరు బ్యాట్, నీ పేరు బంతి, బంతి అని ఏమంటుంది? ఏమంటుంది? అది పోతలే, అది పోతుందిరా మని. ఇక్కడ రారా. యా కుక్క కాదు, కూర్చోండి కిందికి. క్లాస్ కొట్టండి. వెరీ గుడ్ మని. కూర్చో. వెరీ గుడ్ మని అని చెప్పాలి. ఇప్పుడు అనన్య స్టార్ట్. మీరంతా నోట్ ఫింగర్ పెట్టాలి. బంతి కథ చెప్పాలి. అనగనగా బంతి. బంతి ఏం మర్చిపోయింది? అవన్నీ చేయొద్దు. ఏం మర్చిపోయింది? పేరు మర్చిపోయి ఎవరి దగ్గరికి పోయింది? ఎవరి దగ్గరికి పోయింది? తప్పు పోయి ఏమడిగింది? చెప్పిందా మరి? ఇట్లా పట్టుకో. అప్పుడు ఎవరి దగ్గరికి అయింది? నల్ల ఏం చెప్పింది? నల్ల నల్ల నీ పేరు నాకేం తెలుసు? తెలియదు. ఇంకెవరినన్నా అడుగుకో అంది. అవునా? అన్న తర్వాత ఎవరి దగ్గరికి పోయింది? చీపురు దగ్గరికి పోయి ఏమంటుంది మరి? చిగురు చిగురు నీ పేరు నాకు తెలియదు. ఇంకెవరినన్నా అంది. అంతా ఎవరి దగ్గరికి పోయింది మరి? ఏమంటుంది? బ్యాటు 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 ప్లీజ్. బ్యాటు బ్యాటు ప్లీజ్. నా పేరు చెప్పవా? బ్యాటు బ్యాటు ప్లీజ్. నా పేరు చెప్పవా? నా పేరు బ్యాటు, నీ పేరు బంతి, మనమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పుతుంది అన్నమాట. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. ఏం రాసాలి? ఇప్పుడు నేను ఏం చేయాలి? వాడిపో. లేవు, నువ్వు చెప్పు. నువ్వు వాడికి పోయి కూర్చుకో. వాడు రాసి చెప్తాడు. ఇప్పుడు చెప్పాదిత్య. బంతి కథ చెప్పు. బంతి కథ. బంతి ఏం మర్చిపోయింది ఆదిత్య? బంతి ఏం మర్చిపోయింది? ఏం మర్చిపోయింది? నువ్వు కిందికి కిందికి అను. ఇక పట్టుకో. ఏం మర్చిపోయింది? బంతి కథ. బంతి ఏం మర్చిపోయింది? పేరు మర్చిపోయింది. మర్చిపోయి ఎంత ఆలోచించిన గుర్తుకొచ్చిందా? రాలేదు. ఎవరి దగ్గర పోయింది మరి? అక్కడ ఏముంది? ఎవరి దగ్గర పోయింది? తలుపు దగ్గరికి. తలుపు దగ్గరికి పోయి ఏమంటుంది ఆదిత్య? అనందా? వెరీ గుడ్. అప్పుడు చెప్పిందా తలుపు? చెప్పలేదు. ఇప్పుడు ఎవరికి ఇంకెవరికి వస్తుంది స్టోరీ? నీకు వస్తారా? బంతి స్టోరీ స్టార్ట్. బంతి కథ. బంతి కథ. బంతి ఏం మర్చిపోయిందని? పేరు మర్చిపోయింది. ఎంత ఆలోచించిన గుర్తుకొచ్చిందా? రాలేదు. ఎవరి దగ్గరికి పోయింది? అదేముంది?
చిగురు. మీరు అదే సాగే చేస్తారా సాగి? एक रारा साथी में करा ఒరే దీపక్ ఒరే దీపకు ఇక రారా సాథీకు నేను తీసుకుంటదా తీసుదా యాడికి పెట్టిను పెట్టుకుందా తర్వాత ఎవరి దగ్గర పోయింది